మనిషిలో ఏ దోష ఎంత పర్సంటేజ్తో ఉంది అన్న దాన్ని బట్టి మనిషి యొక్క ప్రకృతి మారిపోతూ ఉంటుంది. మీ యొక్క శరీర తత్వం మారిపోతూ ఉంటుంది, మీకు వచ్చే వ్యాధులు మారిపోతూ ఉంటాయి. సో ఏంటంటే ఈ యాప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ వాత పిత్త కఫ అనే దోషాలు ఏవైతే ఉన్నాయో ప్రతి మనిషిలోని ఇవి ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి అని తెలుసుకోవడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఒకసారి దీన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన క్యూఆర్ కోడ్ని తీసుకొని మీరు ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని చూసి కొన్ని ప్రశ్నలకి సమాధానం, మిమ్మల్ని అడిగి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అందులో నోట్ చేయవలసి ఉంటుందండి. ఇవన్నీ మేము అందులో పెట్టిన తర్వాత ఫైనల్గా మీ యొక్క ప్రకృతి డిసైడ్ అవుతుంది ఆ యాప్లో. సో ఒకసారి ఈ ప్రకృతి మీకు డిసైడ్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఒక సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ తర్వాత మీకు ప్రతిరోజు మీరు మీ ప్రకృతిని అనుసరించి మీరు పాటించవలసిన నియమాలు ఏంటి, ఋతువులు మారినప్పుడు అంటే ఋతువు మారుతున్నప్పుడు దాన్ని ఋతు సంధ్య అంటాం. సో ఏంటంటే ఆ ఋతు సంధ్యల్లో కానీ ఋతువుల్లో కానీ మీరు పాటించవలసిన నియమాలు ఏంటి, ఈ నియమాలు మళ్ళీ అందరికీ ఒకటిగా ఉండవు. మీకు అర్థమైంది కదా, ఏంటంటే ఎవరి ప్రకృతిని అనుసరించి వాళ్ళకి ఉంటాయి. సో ఈ నియమాలు ఏంటి అన్నవి మీ ఫోన్కి ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ చేశారో ఆ నెంబర్కి మెసేజ్ల రూపంలో వస్తూ ఉంటాయి. ఒక ఫోన్కి ఒకరికే రిజిస్టర్ అవుతుందండి, కుటుంబానికి ఒక ఫోన్ అవ్వదు. ఒక నెంబర్తో ఒక మనిషికి మాత్రమే రిజిస్టర్ చేయడం కుదురుతుంది. ఈ ప్రోగ్రాం అంతా కూడా ఈ నెల 26 నుంచి వచ్చే నెల 25 వరకు ఒక నెల రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ఈ నెల రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ఈ కాకినాడ జిల్లాకి లో ఉన్న జనం అంతా కూడా తమకి అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ కాకినాడ రావాల్సిన అవసరం లేదు. తమకి అందుబాటులో ఉన్న ఏదైనా ఆయుర్వేద వైద్యశాల, అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే ఆ ఆయుర్వేద వైద్యశాలకు వెళ్ళి అక్కడ డాక్టర్ గారి చేత మీరు ఇది రిజిస్టర్ చేసుకున్నారంటే ఇది వన్ టైం ప్రోగ్రామ్ అండి. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు, మీరు పదే రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రకృతి డిసిషన్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మీకు మొబైల్ అయినా చూసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి. 25వ తారీఖు నుండి డిసెంబర్ 25వ తారీఖు దాకా దేశం మొత్తం మీద సుమారు 80,000 మంది వాలంటీర్లతోటి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంటు ప్రతి పౌరుడి యొక్క ఆయుర్వేద వ్యక్తిత్వ ప్రకృతిని ఒక యాప్ ద్వారా నమోదు చేస్తుంది. దీని ద్వారా సదరు వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభుత్వ హోమియో లేదా ఆయుర్వేదిక్ న్యాచురోపతి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా వారి యొక్క ప్రీవియస్ హెల్త్ హిస్టరీ తెలిసి వైద్యానికి సరైన సూచనలు వైద్యుడిచ్చేందుకు వీలుగా చక్కటి యాప్ ఇది. ఇంటింటికి తిరగటం ద్వారా లేదంటే హాస్పిటల్స్కి వచ్చేటువంటి పేషెంట్ల ద్వారా మొత్తం అంతమంది పౌరుల్ని కూడా ఈ యాప్లో నమోదు చేయించాలనేసి ఒక దృఢ సంకల్పంతో ఆయుష్ డిపార్ట్మెంటు ఇవాళ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తుంది. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుందంటే ఈ యాప్ గురించి తెలుసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ వివరములను అందరూ నమోదు చేయడం ద్వారా వైద్యులు మీకు సకాలంలో సరైన సూచనలు సీజన్ను బట్టి అంటే మన ఋతువులు బట్టి మన శరీర ప్రకృతి మారుతూ ఉంటుంది కాబట్టి దాని తగ్గ సూచనలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఆ యాప్ ద్వారా మీకు అందుతూ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.